గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సూత్రిగూడ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు చేయడానికి సరైన శ్మశాన వాటిక లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో గ్రామ చెరువుకు ఆనుకుని ఉన్న స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించలేదని, కానీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే దహనం చేయడం జరిగిందన్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకోగా సూత్రిగూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 25లో దాదాపు 24 గుంటల స్థలాన్ని రెవెన్యూ అధికారులు శ్మశాన వాటిక కోసం కేటాయించారు. వైకుంఠధామం అభివృద్ధి కోసం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నుండి సుమారు 20 లక్షల నిధులతో వైకుంఠధామానికి భూమి పూజ చేశారు. కానీ కొబ్బరికాయ కొట్టి సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం మొదలు కానుందని అధికారులు స్పందించి గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలకు ఇబ్బందులు కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చేతన్ కుమార్, నేను చిత్తారగూడ గ్రామ నివాసి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే శ్మశాన వాటిక. ఇప్పుడు మా ఊళ్ళో శ్మశాన వాటిక చెరువుకు ఆనుకొని ఉంది. ఇది వర్షాకాలంలో వర్షం వచ్చిందంటే ఈ చెరువులో నీళ్ళు మొత్తం నిండిపోయి శ్మశాన వాటికకు వెళ్ళడానికి దారి లేదు. ప్రస్తుతానికి ఎవరైనా చనిపోతే రోడ్డు పక్కన దాన సంస్కారాలు చేయాల్సి వస్తుంది. కానీ దీనికి సంబంధించి మేము గవర్నమెంట్ దగ్గర చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వాళ్ళు స్పందించి మాకు సర్వే నెంబర్ 25లో 24 గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగింది. స్థానిక కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చి దానికి పనుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి గవర్నమెంట్ దీనిపై చొరవ తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టి మాకున్న ఈ ప్రధాన సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను.